నమస్కారం మాస్టర్. మనము ఇప్పుడు ఒక టాపిక్, అది వెల్త్ ఈజ్ రిలేటివ్ అని మనకి టాపిక్. ఒక్క నిమిషం. వెల్త్ ఈజ్ రిలేటివ్ అంటే మీకు డబ్బులు ఎక్కువ ఉంటే రిలేటివ్స్, ద మోర్ వెల్త్ ద మోర్ రిలేటివ్స్ అని. అంటే మీకు డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ మంది చుట్టాలు ఉంటారు, మీ చుట్టారు, ఫ్రెండ్స్ కూడా కదా. అది వాట్ ఎవర్. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్ అండ్ యుఎస్ పాస్పోర్ట్. ఇండియా అంటే రూపీస్. కెనడా అంటే కెనడా డాలర్స్. కెనడా డాలర్ 62 రూపీస్. అమెరికన్ డాలర్ 84 రూపీస్ ఆల్మోస్ట్. ఇండియన్ రూపీస్. పాయింట్ క్లియర్ కదా. సో మీకు డబ్బులు ఎక్కువ ఉంటే మీకు కూడా రిలేటివ్స్ ఎక్కువ ఉంటారు. అది తెలుగులో సామెత ఉంది, బెల్లం చుట్టూరా ఈగలు ఉంటాయి. ఈ వీడియో నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశం ఏం కాదు. పోయే లోపల సమాజానికి ఏదో ఒకటి ఇచ్చేయాలి అనేది నా తపన. అందుకని ప్యాషనేట్గా నేను 4000 వీడియోస్ గత 2013 నుంచి యూట్యూబ్ వీడియో పెట్టినప్పటి నుంచి ఫేస్బుక్లో లైవ్ రాస్తే ఇండియన్ కంపెనీ, దిక్కుమాలిన ఇండియన్ కంపెనీలు ఉంటాయి కదా, డిలీట్ చేయమంటే డిలీట్ చేశాను. అయిపోయింది, పాయింట్ క్లియర్. ఎవరు మిత్రులు రాశారు, విక్టిమ్స్, మీరే వీడియో పెట్టచ్చు గురు. పచ్చి బూతులు తిడుతూ ఎక్స్ ఎంప్లాయర్స్ని తిడుతూ పెట్టచ్చు, ఎవడేం పీకలేడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నాకు పంపారు, నేను ఏదో పెట్టాను. ఎవడో రెడ్డ బుడ్డ మనకి ఈమెయిల్ చేశారు, తర్వాత చూద్దాం ఇవన్నీ. సో మన ఫ్లోలో మనం వెళ్ళాలి కదా. సో ఈ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇండియన్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ ఎనిమీస్. ఇది తెలుగులో చాలా ఈజీ. ఇప్పుడు మా పెద్దమ్మ గారు అబ్బాయి అని చెప్పడానికి ఇంగ్లీష్లో మై మదర్ సిస్టర్ సన్ అంటే ఏమర్థం అవుద్ది. సో అందుకని నేను తెలుగులో దిగిపోయాను. నా పేరు ఆయన పేరు ఒకటే. తాడేపల్లి కూడా దగ్గర ఉండేవారు. నేను చిన్నప్పుడు చాలామంది మంచి రిలేటివ్స్ ఉన్నారు, సోల్మేట్ అని కూడా పిలుస్తాను ఒక అతన్ని. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ తెలివైన వాళ్ళరా, నువ్వు కాదురా అనేవాడు. వాళ్ళిద్దరూ అంటే ఇప్పుడు నేను పేర్లు చెప్తే ఒక ప్రాబ్లం ఏం లేదు. నా నెవ్యూస్ అండ్ నీసెస్కి అర్థం అవుద్ది, నెక్స్ట్ జనరేషన్కి. బట్ చెప్పకపోతే వాళ్ళకి తెలియదు నేనేం మాట్లాడుతున్నాను. కంటెంట్ ఇంటెంట్ కదా ప్రతి వీడియోకి. అందులో పోన్లే, అప్పారావు సుబ్బారావు అందాం. అప్పారావు ఏమో హైదరాబాదు, సుబ్బారావు నేను ఇంకో ఊర్లో చదువుకున్నాను. అరే వాళ్ళిద్దరు తెలివైన వాళ్ళరా, అమెరికా వెళ్ళారా, నువ్వు వెళ్ళలేవురా అనేవాడు. నువ్వు వెళ్ళవురా, నీకెందుకురా అనేవాడు. నాకు వీసా అటెంప్ట్ రాలేదని తెలుసో, లేదా నేను చేస్తున్నాను అన్నది. మరి నేను ఇప్పుడు వెళ్ళాను కదా అన్నయ్య. నేను ఇప్పుడు అన్నయ్య అంటే నాకు జేపీ మోర్గన్ గడు గుర్తొస్తాడు. కమ్మవాడు, కృష్ణ కంచెలాడు అన్నయ్య అంటుండేవాడు వర్క్లో. అన్నయ్య ఏది ఉంటుంది, బట్ అన్నయ్య అనేవాడు. వాట్ ఎవర్. సో అన్నయ్య, మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, నాకు తెలివైన వాడు అనే సర్టిఫికెట్ పంపిస్తావా, అది వెనకాల గోడ మీద పెట్టుకోనా. ఒకటి నాకు ఆనెస్ట్లీ అండి, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్. నాకు ఇప్పటిదాకా నా లైఫ్లో, జర్నీ ఆఫ్ లైఫ్లో తెలివైన వాళ్ళు వీళ్ళు అని మనకి ఇప్పుడు ఇందాక ఒక మంచి కామెంట్ రాశాడు కదా ఆయన పేరేంటి మర్చిపోయింది సార్, ఒక్క నిమిషం సార్. ఆయన మంచి కామెంట్ రాశాడు, యాడ్ అని పెట్టినట్టున్నాను లైన్ ఏదో. ఓ మై గాడ్, పైకి వెళ్ళిపోయిందా, ఇదే ప్రాబ్లం సార్. యాడ్ ఏం రాశాడు, వీ ఇండియన్స్ థింక్ దట్ చీటింగ్ అండ్ డిసెప్షన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మనం తెలివైన వాళ్ళం అనుకుంటాం, మోసం చేయడం, అన్యాయం చేయడం. సో నా లైఫ్లో పివి నరసింహరావు గారిని తెలివైన వాళ్ళని విన్నామండి. నేను ఆయన్ని చూడలేదు, కలవలేదు హైదరాబాద్లో. బట్ పూజ్యులు, గౌరవనీయులు, పెద్దవారు పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన పిఏ కింద పనిచేశారు. ఆయన, చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వాడు అనేవారు. ఇంకో మూడో వ్యక్తి చాణక్యుడు. హిస్టరీలో కదా మనం చూడలేదు, మనం చదవడమే కానీ. వీళ్ళు ముగ్గురే తెలివైన వాళ్ళు అండి. అంటే ఎవరు, చాణక్యుడు, పివి నరసింహరావు గారు, చంద్రబాబు నాయుడు. నా రేసర్స్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు కాబట్టి.
మిగతా వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళని నేనైతే కమ్యాక్రాస్ అవ్వలేదు గురు. అసలు నువ్వు తెలియని వాళ్ళైతే కంట్రోల్ ఎందుకు పారిపోవాలి. సో మళ్ళీ అప్పుడు పీవీఆర్కే ప్రసాద్ గారు నేను అమెరికా వీసొచ్చినప్పుడు కలిస్తే 2 ఏళ్ళ నుండి వచ్చే గురు, నేను అప్పుడు అందరూ ఇక్కడ తెలివైన వాళ్ళు అంటారు అన్నారు. అంటే ఇండియాలో అలా ఉంటుందన్నమాట. ఆయన ఉద్దేశం చెప్పారు, అందరూ అంటారని. సో ఇది తిరిగి వచ్చిన వాడిని తెలివైన వాడు అంటారు. అంటే అసలు ఈ తెలివి ఏంటి, తెలివి లేకపోవడం ఏంటి? అదేంటంటే ఒక వర్డ్, ఒక రిలేటివ్స్లో ఒకరిని మనం ఎత్తాలి, ఒకరిని కించపరచాలి. ఈ ఊర్లో కూడా మాకు కొంతమంది ఉన్నారండి. వాళ్ళు అరే వాడు టెక్సాస్లో డైరెక్టర్ అయిపోయాడు అని చెయ్యంటే మా సోల్మేట్ చెప్పాను. ఆడన్నాడు, అరే మనం ఆల్రెడీ సీఈఓలు అయిపోయామని చెప్పకపోయేవా. డైరెక్టర్ బొక్క బొంగు బొట్టనే ఉండదు మాస్టర్. అమెరికాలో పని ఎంత, నీకెంత, నాకెంత, నేను వెళ్ళిన, ఇంతే ఉంటుంది. ఇంకోటి రిలేటివ్స్కి వస్తే కుమార్ బాబు అని మా అన్నయ్య, ఇంకొక అన్నయ్య, అది మదర్ సైడ్, ఇది ఫాదర్ సైడ్. ఈయన ఆన్లైన్లో నీ లాస్ట్ నేమ్ ఎందుకు మార్చుకున్నావు అని నన్ను, నేను లేను మా పేరెంట్ దగ్గర, ఇంకో పిన్ని గారు చనిపోయారు, దాని సంస్కారాలు అవుతుంటే అక్కడ ఏకేసాడంట, గొడవ చేసాడంట, మా బాబాయ్ గారు ఆపారంట. బాబాయ్ ఏంది అని, ఆడు అమెరికా రావద్దని వీడియోలు పెడతాడంటే అని. నా వీడియోలు ఏమైనా చూసాడైనా చూసి ఉన్నాడు. 4000 వీడియోలు పెట్టాను. ఏ వీడియోలో కూడా నేను అమెరికా రావద్దని ఎక్కడా అనలే. అమెరికాలో యూఎస్ క్లయింట్ ఫుల్ టైం అయితే మంచి శాలరీ, అమెరికన్ బాస్, అమెరికన్ క్లయింట్ ఎంప్లాయర్ వస్తే లైఫ్ సెట్ అవుద్దని చెప్పాను. ఓపీటీ అని ఒకటి ఇస్తారు, ఆ కార్డు రాగానే మీరు అప్లై చేసుకుంటారు బాబు, రాకముందే అప్లై చేయొచ్చు అని చెప్పాను. 2 పాయింట్, అవుట్సోర్సింగ్ కంపెనీల ద్వారా ఎలా వస్తే ఇలా ఉంటుంది, బాడీ షాపుల ద్వారా ఎలా వస్తే ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ బాడీ షాప్ కూడా నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆడవాడు వెంటర్ బ్రదర్స్ ఉన్నారు, కాకినాడ సెట్పల్లి బ్యాచ్. ఆవిడ ఒక బ్యాపర్ దాన్ని 16 ఏళ్ళప్పుడే లేపుకుపోయాడు. వాడు 6 నెలలు మన శాలరీ తినేసాడు, అది కూడా చెప్పాను. సో నేను ఇక్కడ రాడు, ఇక్కడ సెటిల్ అవ్వడానికి తిట్టాడు. నీకు ఎందుకు రావాయి, నా సావు నేను చేస్తున్నాను. 50 మంది 50 లేయర్స్ అని ఒక ఆర్టికల్ లింక్ రాశాను. నా సావు నేను చేస్తున్నాను కదా. ఈ సముద్రంలో మీ అబ్బాయి ఎలా అయితే ఏడుతున్నాడో నేను అలానే అమెరికాలో నేను ఏడుతున్నాను. నాకు నీకు సంబంధం ఏంటి అసలు? 1995లో నేను కాకినాడ వదిలి వెళ్ళిపోయాను. నువ్వు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసావు, లంచం తిన్నావా తినలేదా నాకు తెలియదు. ఇల్లు లంచం తినకుండా ఉంటే ఇల్లులు అయితే కట్టలేరు కదా. సో నా ప్రాబ్లము నావి, నా చావు నాది, నా చావు నేను చేస్తాను, నీకెందుకనేదో అన్నట్టు ఇలా ఉంటారు మాస్టర్. పేర్లు చెప్తే ఏడుస్తారు, చెప్పకపోతే ఎలాగ, నా ఫ్రస్ట్రేషన్ ఎవడికి చెప్పను. సో అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి వస్తే, ప్రతి వంశపరపర్యాల్లో ఒకవైపు ఆంటీ, ఒకవైపు అంకుల్ ఉంటారండి. అంకుల్ ఏంటంటే బాబాయ్, పెద్దనాన్న ఎవడో ఒకడు ఉంటాడు, ఓ మొగాడు తినేస్తూ ఉంటాడు అందరి ఆస్తి. ఈ ఆంటీ అందరిది గాసిప్ నడుపుద్ది. నాకు 2008లో గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కమ్మాళ్ళు మంచి దోస్తులు ఉండేవారు. వాళ్ళు ఇంకొక అమ్మాయిని వేసుకుంటుంటే నేను పాపం సంధి కుదురుద్దాం అనుకుంటే, మీరు ఎందుకంటే మూసుకుపోండి అన్నారు. నేను 5th ఫ్లోర్కి వెళ్ళిపోయాను. ఎందుకు నాకు వాళ్ళు మార్నింగ్ 6 AM దాకా కొట్టుకున్నారు సార్. ఫిజికల్గా కొట్టుకుని కాపు వస్తుంది వాడు. ఎందుకంటే ఈ సేమ్ అందరూ మీ తల్లి మా తెనాలి లాగా అలా ఒక ఊర్లో పెళ్లి సంబంధం వస్తే వీడు తాగుతాడు సార్ అని చెప్పాడంట. ఇంత సంబంధం పోయింది. ఎందుకు మాస్టర్, మీకు ఇష్టం లేదనుకోండి, మీ సొంత ఊరిలో చెడగొట్టాల్సిన అవసరం లేదు. అమెరికాలో తాగనాడు ఎవడు ఉన్నాడు సార్. తర్వాత బీఫ్ తిని వేపనాళ్ళు ఉంటారు ఇక్కడ. ఆ గుళ్ళో పూజారులు గారు నేను అన్నట్ల చాలామంది తింటారు ఇక్కడ, బీఫ్ తింటారు, అన్నీ తింటారు. అసలు కాస్కో పాలలో కూడా ఏదో ఉంటుందని విన్నాను నేను, ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల మధ్య ఇండియన్స్ ఉన్నారు. సో ఒక అమ్మాయి అబ్బాయి మంత్ అవుతే మీకెందుకు తాగుతారని చెప్పి వీళ్ళు అక్కడ గాసిప్లు లేపి నాన్న అడావిడి చేస్తున్నారు. అది తప్పు కదండి. అదే నేను చెప్తున్నాను అన్నమాట. అలాగా సారీ మాస్టర్, అలా గాసిప్లు లేపి చేస్తున్నారు. తర్వాత పాపం మా పిన్ని గారు కాల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేశాను. అమెరికా అంటే $, గ్రీన్ కార్డ్, US పాస్పోర్ట్. నెక్స్ట్ డే జాబ్కి వెళ్ళేవరకు అప్పటికే జాబ్ గ్యారంటీ ఉండదు. వాళ్ళ మనోరాలు ఎవరో పాపం మంచి జాబ్ వచ్చిందంటే బ్యాంక్లో అంట, ఇవన్నీ చెప్పారు. బట్ అవన్నీ నడవవు మాస్టర్ ఇక్కడ. వాడు చెప్పాను నేను JP Morgan 1 year చేసిన కృష్ణ కంచెల కమ్మాడు,
ఆవిడన్నారు మా జేపీ మోర్గన్లో పెద్ద పోస్టులు ఉన్నాడు మా కమ్యూనిటీలో వాళ్ళు రిలేటివ్ అంటే చెప్పాను. వాడు కమ్మాడైతే కుమ్ము వేస్తాడు అని. తర్వాత ఇంకోటి రెడ్లు చూడండి 2 బాడీ షాపులు పెట్టలే. తర్వాత ఇల్లు కొన్నారా అన్నారు. ఆ పిల్లాన్ని చంపేయాలంటే ఇల్లు కొంటారు అమెరికాలో బోడంత చాకరీ, నువ్వు కూడా వచ్చి తెలిసే ఉంటుంది కదా అన్నాను. తర్వాత సెటిల్ అంటే ఆవిడతో ఇంకా అనలే బాధపడతారని చచ్చిపోయి శ్మశానంలో పడుకోవడానికి సెటిల్ అంటారు మాస్టర్. అంతవరకు సెటిల్ ఏమి ఉండదు. ఇంకో రిఫరెన్స్ కూడా ఇచ్చాను, చూసో పలానా అంకుల్ జాబ్ పోయింది 1 year తర్వాత వచ్చింది, అలా ఏమి ఉండదు సెటిల్ అనేది చెప్పాను. ఇల్లు కొంటే నాన్న ఇది చేయాలని. తర్వాత మా పేరెంట్స్కి నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. అమెరికాలో ఇల్లు ఉన్న వాళ్ళు ఇల్లు లేని వాళ్ళని పూర్గా ట్రీట్ చేస్తారు. మరి ఎంఎస్ చదువుతూ 10 మంది ఒక రూమ్లో ఉన్న వాళ్ళని ఏమంటారు, ఇంకా పూర్ కన్నా పూర్ అనమాట, అట్టర్ పూర్ స్లమ్స్ సో అంటారని నేను చెప్పాను. నేనని ఇక్కడ ఇండియన్స్ అంటారండి, డబ్బు బలిసిపోయిన బ్యాచ్ అనుకుంటారు. బట్ అందరూ అప్పు మీద పోతారు, ప్రాజెక్ట్ పోతే పైకి పోతారు టెన్షన్ భరించలేక. సో నేను 2014లోనే స్కూల్లోనే ఒక అమ్మాయి మా అబ్బాయిని, మీ ఫాదర్కి ఇల్లు ఉందా, లేదంటే మీ ఫాదర్ పూర్ మా నాన్నకి రిచ్ అని. అంటే పేరెంట్స్ వెధవలు, ఇక్కడ ఇండియన్ పేరెంట్స్ వెధవలు, వాళ్ళు మాట్లాడుకుంటారు, పిల్లలకి చెప్తారు చూడండి, నెక్స్ట్ జనరేషన్కి అవసరమా అయిపోయింది. తర్వాత అమెరికాకి ఎందుకు వెళ్తామో మనకే తెలియదు మాస్టరు. అంటే కంట్రీలు దాటి ఏదో వెళ్తాం. మా మదరు జర్నీ అంతా నేను కష్టాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కష్టాలంటే అదే ట్రావెలింగ్ వెళ్తుంటే వాడెవడు రాశాడు, మీరు ఫ్లైట్ ఎక్కిది ఎర్ర బస్సులాగా చేస్తున్నారండి. తినేందుకు ఇప్పుడు అన్నానికి ఎంత దూరం వెళ్తున్నారో చూడు పాపం, అన్ని విమానాలు మరి మా ఏరోప్లేన్లో మారి ఇవన్నీ పెట్టాను కదా, వెళ్ళేటప్పుడు 37 గంటలు పట్టిందండి లే ఆఫ్తో కలిపి. ప్లస్ ఇక్కడ నుంచి చికాగో ట్రై చేశాను, వచ్చేటప్పుడు 27 గంటలు లే ఆఫ్స్తో కలిపి. తినేందుకు ఇప్పుడు అన్నానికి ఎంత దూరం వెళ్తున్నారో చూడు పాపం, అన్ని విమానాలు మరి. అంటే నేను రాశాను, బ్రతుకు తెరువు కోసం దేశాలు వలసలు వెళ్తారు, అమ్మమ్మ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఫ్లైట్లో కనిపించారు, అందరూ పంజాబీస్ ఉన్నారు, వాటెవర్. సో తర్వాత ఇన్ని కష్టాలు, నానా కష్టాలు ఉంటాయి ఇక్కడ. బాడీ షాప్ వాళ్ళు డబ్బులు కొట్టేస్తారు, రావు. నిన్ను 16 ఏళ్ళది అక్కడ బ్లాగ్లో రాసి పెట్టాను, 15 ఏళ్ళది కృష్ణ కంచెలలో ఏడిపించేవాడు, అలోక్నిగం ఇంకోటి ఎవడో ఉండేవాడు, మూర్తి బ్రాహ్మడు ఆడవాడు, కర్ణాటక వాడు, టీసీఎస్ ప్రాజెక్టు. తర్వాత అన్నీ రాసినా కూడా నేనేదో రిచ్ అనుకుంటున్నారు. నేనేం చేయను మాస్టరు, వీడేదో సంపాదించాడని రిలేటివ్స్ ఏడుస్తుంటారు. రిలేటివ్స్ ఎప్పుడు ఏడుస్తారు, మీ రిలేటివ్స్ మీకు చేతిని ఎవరిస్తారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, నాకు డిస్క్ స్లిప్ వచ్చిందండి, స్పాండిలైటిస్. 2009లో నేను ఇండియా వెళ్ళిపోయాను విత్ ఫ్యామిలీ. అప్పుడు కూడా రిలేటివ్స్ ఇంట్లో ఉంటే బాగుండేది, రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ వాటెవర్. బట్ ఎవరు నాకు హెల్ప్ చేతిని ఇవ్వలేదు. ఇచ్చుంటే నేను ఒక్కడిని వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని, ఇంకా ప్రాజెక్ట్ కొట్టేవాడిని. ఒక బెడ్ రెస్ట్ తీసుకున్నాను, తోస్తారు మొత్తం ఫ్యామిలీని. తోసేస్తే నేను మళ్ళీ ఒక్కడినే వచ్చాను. నా దగ్గర $1000 క్యాష్ ఉన్నాయి. ఇక్కడ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనుకుందాం, రిలేటివ్స్ ఎందుకు, వాళ్ళందరికీ ఫోన్లో కాల్ చేస్తే నువ్వు వస్తావో రావో, నువ్వు అసలు బతుకువో అనుకున్నాను. నాకు వచ్చిన సివియర్ స్పాండిలైటిస్కి అలా ఉంటుంది మాస్టర్. రిలేటివ్స్ ఎవడికి రూపాయి ఇవ్వడండి, ఇచ్చినా మళ్ళీ దానికి వడ్డీతో కలెక్ట్ చేస్తారు. మీరు సెటిల్ అయ్యాక ఇప్పుడు ఇస్తే గ్రాటిట్యూడ్ ఉండదు. గ్రాటిట్యూడ్ మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన కాళ్ళు పట్టాలని ఎందుకు అనుకోవాలి. సో అందుకని బంధువులన్నా రిలేటివ్స్ అన్నా శత్రువులతో దారుణం, శత్రువుల కన్నా ప్రమాదకరం. శత్రువు అయితే ఒకసారి పొడిచేస్తారు, చచ్చిపోతాం, గొడవ ఉండదు. ఈ బంధువులు స్నేహితులు రాబంధువులు నిత్యం పొడుచుకు తింటారండి. నేను పేరు చెప్పకూడదని చెప్పాల్సి వస్తుంది. కన్వర్టెడ్ కృష్ణ 10 years ట్రావెల్ చేశాడు, ఎంత డిచ్ చేశాడు, ప్రాజెక్ట్లో డిచ్ చేశాడు, ప్రాజెక్ట్ తెప్పించిన ప్రాజెక్ట్లో డిచ్ చేశాడు, సబ్స్క్రైబర్స్ని డిచ్ చేశాడు. ఏమో అసలు ఇంకా అలా స్నేహితుల గురించి లిస్ట్ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా నేను అందరినీ అనట్లేదు, అందరినీ అంటే తప్పు కదా, జనరలైజ్ ఎక్కడ చేయట్లేదు. ఇంక రిలేటివ్స్లో నేను పొద్దున్న కూడా ఇంగ్లీష్లో చెప్పాను. నాకు ఇక్కడ కూడా చాలామంది ఈమెయిల్స్ చేస్తున్నారు, ఇండియాలో ఉన్నప్పుడు వేసారు, ఇక్కడ ఉన్నప్పుడు వేసారు, ఇక్కడ ఉన్నప్పుడు పర్సనల్గా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, టెన్నిస్ ఫ్రెండ్స్ కానీ అదర్స్. మీరు సైట్లో లేరంటే మీ రిలేటివే మీ సైట్ కొట్టేస్తాడు సార్. రెంట్కి ఇచ్చినా మీరు వెళ్ళి ఎవ్రీ మంత్ చెక్ చేసుకోకపోతే ఆడే హౌస్ నాది అంటాడు. రిలేటివ్స్ ఎస్పెషల్లీ సైట్లు కొట్టేస్తారు. నాకు కొంతమంది కేసులు రాశారండి.
మరీ డైరెక్ట్గా చెప్తే బాగుండదు కాబట్టి ఎడతారేమో మనకు తెలియదు. బట్ చెప్దాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా మామగారు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా మామగారికి 3 సిస్టర్స్. మామగారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు రాసిన కథలో రిలేటివ్స్. మా మామగారు చనిపోయారు మాస్టర్. 3 సిస్టర్స్, 3 హస్బెండ్స్ కదా, గవర్నమెంట్ జాబ్లు, తిన్నారో దొబ్బారో వాటెవర్. గవర్నమెంట్లో ఎవడు ఉంటాడు సార్ ఆనెస్ట్గా. సో ఈ ఈ చనిపోయిన ఆవిడకి కంపాషనేట్ గ్రౌండ్స్లో ఎక్కడో మధ్యప్రదేశ్లోనూ వేరే స్టేట్లో ఎక్కడో క్రాస్ కంట్రీ ఎక్కడో జాబ్ ఇచ్చారు. కంపాషనేట్ గ్రౌండ్స్లో వెళ్ళిపోయారు. సో పిల్ల వెళ్ళిపోయారు, తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నారు యాక్చువల్గా. సో కర్ణికము వాటెవర్ వాళ్ళంత ఆస్తి ఉందనుకుందాం ఎగ్జాంపుల్. ఈ ఆస్తి అంతా వీళ్ళు 3 వాళ్ళు కొట్టేశారు. వీళ్ళకి కాకిరెట్ అంత చిన్న నీళ్ళు ఇచ్చి దాని మీద 100 కండిషన్లు రాశారు. నాకు అడ్వైస్కి వచ్చింది కేసు. అడ్వైస్ కూడా కాదు, బట్ మమ్మల్ని చెప్తూనే అన్నాను. నేను ఎప్పుడు గాసిప్ లేను మాస్టర్. నాకు ఇస్తే చించి పడేసి ఆ బిల్లు తిల్లు వాటెవర్ పైన ఇల్లే పారదొబ్బుతాను లేదా పారదొబ్బుతాను అన్నాను. అదేంటి అలా చేస్తావంటే, అతడు సినిమాలో ఉంది కదా, నువ్వు లంచం ఇచ్చిన ఎస్ఐకి ₹1,00,000 ఎక్స్ట్రా ఇచ్చి ట్రాక్టర్ తిరగబడిపోయింది రాసి చచ్చిపోయాడని రాయమంటాను అన్నాడు. అలాగ ఉంటుంది ఇండియాలో, అంత ఈజీ కదా. ప్లస్ తర్వాత నేను హైదరాబాద్ కలిసినప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్ అని చెప్పారు, రిట్ అని ఉంటుందంట. అది వేస్తే మొత్తం వీళ్ళు 3లో 2 చనిపోయారండి. ఒకడు ఉన్నాడు, వాళ్ళ పిల్లలకు కూడా నోటీసులు వెళ్ళి ఆస్తి అంతా సమానంగా పంచమని జరుగుద్దంట. అలాంటివి ఏమైనా ఉంటే మీరు రీసెర్చ్ చేసుకుని మీ రిలేటివ్స్ ఇంకోళ్ళు కూడా రాశారండి. వాళ్ళు ఏమైనా రాశారంటే, మేము 6 బ్రదర్స్ 4 సిస్టర్స్ సార్, అందరూ ఇంక 3 తప్ప చాలామంది చనిపోయారు. ఆస్తి అంతా లాస్ట్ బ్రదరే హ్యాండిల్ చేస్తున్నారు ఆ విలేజ్లో. ఆయన అనే అబ్బాయి, పిల్లలు లేరు. వాళ్ళు మొత్తం ఆస్తి అంతా కొట్టేస్తున్నారు సార్ అందరిది. ఏదైనా అడిగితే మీ నాన్నకి అప్పు ఇచ్చాను, అప్పు తాలూకు పొలం అనేది ఇలా లాగేస్తున్నారు సార్, మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని ఈమెయిల్ వేశారు. చెప్పాను కదా అతడు సినిమాలో లంచం ఇచ్చేసేకి అలా అని. అదేంటంటే లోకల్ ఎమ్మెల్యేని తీసుకుని ఫస్ట్ పోలీస్ కేసు పెట్టండి, ఇలా చేస్తున్నాడని. అది సివిల్ కేసు అవుతుంది. మంచి లాయర్ని తీసుకెళ్ళండి, చెయ్యండి. తర్వాత ఇంకోటి, హైదరాబాద్లో మా స్కూల్కి మంచి రెడ్డి ఫ్రెండ్ ఉండేవారు. ఆయన అమెరికా వచ్చినప్పుడు కలిశాను. ఆయన పెద్ద ల్యాండ్లో గార్డెనింగ్ అది చేస్తున్నారు. ఆ ల్యాండ్ ఓనర్స్ ఎన్ఆర్ఐస్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు అమెరికాలో. సో ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఖాళీగా వదిలితే వాడు ఆక్యుపై చేస్తాడు. సో చెన్నై అంట, ఆన్లైన్ రిజిస్టర్డ్ కారు అందరూ వచ్చారంట, లారీ నిండా గుండాస్ వచ్చారంట ఆక్యుపై చేయడానికి. ఈయన కర్నూలు అడ్రస్, కర్నూలు నుండి అందరిని తెప్పించుకుని మూవ్ చేసి ఫైట్ చేశాడంట ఫిజికల్గా. అయితే ల్యాండ్ అంతా పోయారు జూబ్లీహిల్స్లో. అలా ఉంటుంది. మీరు మా ఫ్రెండ్ రెడ్డికి ఆయన ఇచ్చారు, చూడు బాబు చూసి పెట్టని. అయినా కూడా ఎవరో ఆక్యుపై చేయడానికి వచ్చేస్తున్నారు. అలా ఉంటుందండి హైదరాబాద్లో. నాట్ ఈజీ మాస్టర్. అలాంటిది మీరు వేరే దేశాలు వెళ్ళిపోయి, వేరే జిల్లాలు వెళ్ళిపోయి, వేరే రాష్ట్రాలు వెళ్ళిపోయి మీ రిలేటివ్స్ ఎవరో చూస్తున్నారంటే చూడరు మాస్టర్. మీరు మీ రిలేటివ్స్ మిమ్మల్ని మోసం చేస్తారు. మీ రిలేటివ్స్ చాలా ఈజీ మిమ్మల్ని మోసం చేసి చంపడం, మానసికంగా చంపడం, మానసికంగా మానభంగా వాటెవర్. ఇంకా ఫ్రెండ్స్ అయితే మీ ఆర్జీవీది ఎక్కడో కోర్స్ అయితే చదివానండి, ట్విట్టర్లోనూ వీడియోలోనూ ఎక్కడో. మీ ఫ్రెండ్స్కి మీరు అన్నీ చెప్తారు, వీడు ఫ్రెండ్ కదా అని. అవే ఈజీగా తీసుకుని మోసం చేస్తారు, అందరికీ చెప్తాడు. ఎవరికి చెప్పకరా అన్నా కూడా చెప్తాడు. ఎందుకంటే ఫ్రెండే మిమ్మల్ని మోసం చేయగలడు, ఎనిమీ మిమ్మల్ని మోసం చేయడు. శత్రువు మిమ్మల్ని ఒకసారి చంపుతాడు, ఫ్రెండే మోసం చేస్తాడు, రిలేటివ్స్ మోసం చేస్తాడు. ధన్యవాదాలు మాస్టారు. డిస్క్లైమర్ వర్తిస్తుందండి. మీరు నా మంచి రిలేటివ్ అయితే మీరు నా గుండెల్లో ఉంటారు. మీరు నన్ను వెనకాల నా గురించి ఇంకోటితో ఇంగ్లీష్లో చెప్పాను, మా సిస్టర్స్ కూడా ఇది చెప్పాను. ఎవడైనా ఆంటీ అంకుల్ ఆవిడ కజిన్ వచ్చి, మా పేరెంట్స్ కూడా చెప్పాను, ఎవడైనా వచ్చి నా గురించి బ్యాడ్గా చెప్పు తీసుకోవడం మనం. ఎందుకంటే ఇద్దరి మధ్యన ఇంక 3వ వ్యక్తి లేనప్పుడు, ఈ 3వ వ్యక్తి గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నప్పుడు వినడం కూడా మీ ధర్మం కాదు అన్నాను. నేనైతే చెప్పు తీసుకొడతాను, లజ్జ ఉండ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా ఎందుకు చెప్తామని. పాజిటివ్గా చెప్పినా కూడా వినక్కర్లే. సో మీరు వింటున్నారంటే మీరు మసాలా కావాలనే వింటున్నారు. సో ఇంకోటి యాడ్ చేసి నాకు చెప్తారు. సో నేను వెళ్ళి మళ్ళీ ఆయన కొట్టాలి. ఎందుకు మీరే కొడితే సరిపోద్ది కదా.
అన్నాను. అది ఇంగిత జ్ఞానం కాదు ఆడికి. సో అదండి రిలేటివ్స్ ఫ్రెండ్స్ని మీరు నమ్మకండి. నాది జీవితం అనుభవాలు చెప్తున్నాను. తర్వాత మీరు బాధపడతారు. ఉండండి సింగిల్గా, నష్టం ఏముంది. ఒక బెస్ట్ ఫ్రెండ్ పెట్టుకోండి, లేదా నలుగురిని పెట్టుకొని పోతే మూవేసేయడానికి. అంతేగాని 100 మంది ఫ్రెండ్స్ 100 మంది రిలేటివ్స్ ఉండి మనకు అవసరమైనప్పుడు మీకు రూపాయి కూడా ఇవ్వలేనివాడు వాడు అసలు బంధువు కాదు, ఫ్రెండే కాదు మాస్టర్. హెల్ప్ సహాయం చేయలేనివాడు ఎందుకు ఇంకా ఏడవను. మీతో స్వీట్గా మాట్లాడడానికి నుంచి పొడిచినా కూడా డేంజరే కదా. ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టాపిక్లో.